Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about that 2 mark questions from chapter heat. Friends, మనము ఈ ఇయర్ 2022 and 23 బ్యాచ్ లో ఉండే ఎస్ఎస్సి 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం మనము 2 మార్క్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను రాసినవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే లేదు, చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కానీ నేను ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే మనకి ఎస్పెషల్లీ అనంత సంకల్పం ఫర్ ఫిజికల్ సైన్స్ అని ఒక ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మొత్తం మెన్షన్ చేసి ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఏం చేస్తుంటే ఓన్లీ క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు. సో కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఏం చేస్తున్నానంటే నేను క్వశ్చన్స్తో పాటు ఆన్సర్ని కూడా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్. సో డిఫరెన్స్ బిట్వీన్ అని కూడా రాస్తారు లేదంటే డిస్టెన్స్ బిట్వీన్ అని కూడా ఇక్కడ మనము రాసుకోవచ్చు అనమాట. సో అయితే ఫస్ట్ వన్ హీట్ అండ్ టెంపరేచర్ ఈ రెండింటికి మాత్రం డిఫరెన్స్. ఫస్ట్ వన్ చూద్దాము ఒకసారి. సో ఇది యాక్చువల్లీ ఎస్ఏ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్. సో అయితే మనకి ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ 2 మార్క్ క్వశ్చన్లో ఇచ్చాడు, అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాసేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. ఎందుకు ఇక్కడ చూడండి 1 2 3 4 5 పాయింట్స్ మాత్రం రాశాను. అంటే హీట్కి వచ్చేసి 5 పాయింట్స్, టెంపరేచర్కి 5 పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏదో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ అన్నప్పుడు దేంట్లో అయినా డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్లో ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ రాయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ రాసినది నేను ఏమిటంటే హీట్ యొక్క డెఫినేషను, ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ యొక్క డెఫినేషన్. సో వాట్ ఈస్ దట్? ఫస్ట్ పాయింట్, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ అట్ హయ్యర్ టెంపరేచర్ టు ఏ బాడీ అట్ లోయర్ టెంపరేచర్. హీట్ అనేది ఒక ఎనర్జీ అంట. అయితే ఈ హీట్ అనేది ఎలా ఫ్లో అవుతుందంట, దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ అట్ హయ్యర్ టెంపరేచర్, హయ్యర్ బాడీ టెంపరేచర్ టు లోయర్ బాడీ టెంపరేచర్. సో మీకు హీట్ చాప్టర్ నేను ఆల్రెడీ కొన్ని ప్లేలిస్ట్లో కొన్ని 10 to 15 వరకు అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, కొన్ని వీడియోస్ అన్నీ చేసి చాప్టర్ అంతా కూడా యాక్టివిటీతో సహా ఎక్స్ప్లెయిన్ చేసినాను. కావాలంటే ప్లేలిస్ట్లో పోతే హీట్ అనే చాప్టర్ ఉంటుంది నా ఛానల్లోనే, అక్కడ మొత్తం కూడా మీరు చాప్టర్ వినాలంటే చాప్టర్ అంతా వినొచ్చు. లేదు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే మాత్రము ఇక్కడ చూసుకోవాల్సింది. సో నేను ఇక్కడ మొత్తం టోటల్ కూడా డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది నేను చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, జస్ట్ ఓన్లీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీరు గమనించాలి. సో జస్ట్ ఓన్లీ ఇట్లా బోర్డు మీద రాసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, క్లియర్గా లేదు అని అనుకుంటుంటారు చాలామంది, కూడా కామెంట్స్ కూడా చేశారు. సో కాబట్టి నేను ఏంటంటే నేను చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, జస్ట్ ఓన్లీ ఈ క్వశ్చన్కి ఉండే ఆన్సర్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీరు గమనించాలి. మీకు ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే చాప్టర్ మీద ప్లేలిస్ట్లో పోతే హీట్ అనే చాప్టర్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు టోటల్ వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీకు చాప్టర్ మొత్తం క్లియర్ అవుతుంది. అప్పుడు వాట్ ఈజ్ హీట్ అంటే తెలుస్తుంది, వాట్ ఈజ్ టెంపరేచర్ అంటే ఏం తెలుస్తుంది, హీట్ మీద ఉండే యాక్టివిటీ, స్పెసిఫిక్ హీటు అండ్ టెంపరేచర్, ఇట్స్ యూనిట్స్, దాన్ని ఎలా మెజర్ చేస్తాం, దాని మీద ప్రాబ్లమ్స్ ఏంటివి, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అక్కడ వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు పోయి క్లియర్ చాప్టర్ని చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సబ్స్క్రైబర్లు అందరూ కూడా గమనించాలి. సో హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఒక ఎనర్జీ అంట. ఇట్ విల్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టెంపరేచర్ టు కోల్డర్ బాడీ టెంపరేచర్, హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ టు లోయర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అని కూడా అనొచ్చమాట. హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ నా రైట్ హ్యాండ్లో వచ్చేసి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే ఒక ఆబ్జెక్ట్ ఉంది. రెండింటిని కాంటాక్ట్ చేస్తే థర్మల్ కాంటాక్ట్ అంటాం. అప్పుడు హీట్ అనేది 10 డిగ్రీలో నుంచి 50 డిగ్రీ లేకపోతుందా, 50 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీ పోతుందంటే 50 డిగ్రీ centigrade of the object is the higher body temperature. That's why hotter body temperature to colder body temperature. This is first definition. అయితే టెంపరేచర్ డెఫినేషన్, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ. టెంపరేచర్ జస్ట్ ఈ బాడీ టెంపరేచర్ ఎంత ఉంది, ఈ బాడీ టెంపరేచర్ ఉంది, ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఎంత ఉంది, ఈ ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఎంత ఉంది, క్లైమేట్ కండిషన్ ఎలా ఉంది అని మనం మెజర్ చేసేదాన్ని మనం ఏమంటామంటే టెంపరేచర్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా 10 డిగ్రీ సెంటీగ్రేడ్, 50 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఇది కోల్డర్, దిస్ ఈజ్ ద కోల్డర్ దెన్ దిస్ బాడీ అని చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ థర్మల్ ఎనర్జీ. థర్మల్ అంటే ఏంటి అంటే
బర్నింగ్ హీట్ అనేది ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. అందుకని దీన్ని థర్మల్ ఎనర్జీ. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ. ఇది ఒక థర్మల్ ఎనర్జీ. అంటే కొన్ని బాడీస్ అనేది హాట్గా ఉంటాయి, 20, 30, 40, 50, 100, 200, 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అవి మెల్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా ఏమవుతుందంటే థర్మల్ ఎనర్జీ అని అంటాము. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ మెజరింగ్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అయితే ఆ బాడీకి టెంపరేచర్ ఎక్కువ ఉంది, హౌ మచ్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్, 50 డిగ్రీ సెంటిగ్రేడ్. ద ఐస్ ఈజ్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ద వాటర్ ఈజ్ ఎవాపరేట్స్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇలా మెజర్ చేస్తూ ఉండేదాన్ని మనం ఏమంటామంటే టెంపరేచర్ అని అంటాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, హీట్ ఈజ్ an extensive property means it does not depend on amount of the substance that is presence. అంటే ఏంటంట హీట్ ఈజ్ an extensive property అనమాట. ఇది ఒకటి extensive property. అండ్ ఇక్కడ దానికి మీనింగ్ ఏంటంటే does not depending upon the అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద ఎప్పుడు కూడా ఉండదు అనమాట. అంటే ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర చిన్న గ్లాస్ ఉంది, ఇక్కడ వచ్చి నా దగ్గర ఒక బకెట్ ఉంది. ఈ గ్లాస్లో వాటర్ వచ్చేసి థర్మామీటర్ రీడింగ్తో చూస్తే 90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నా దగ్గర ఉండే ఒక బకెట్లో ఉండే వాటర్ బకెట్ అంటే దాదాపు 20 లీటర్స్ ఉంది. ఇక్కడేమో గ్లాస్ వాటర్ 20 లీటర్స్ ఉండే బకెట్లో ఉండే వాటరు టెంపరేచరు జస్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంది. సో విచ్ ఈస్ ద హయ్యర్ బాడీ టెంపరేచర్ అంటే ఇక్కడ గ్లాస్లో ఉండే వాటర్ ఈజ్ అ హయ్యర్ బాడీ టెంపరేచర్. ఈ రెండింటిని మనము థర్మల్ కాంటాక్ట్ చేస్తే గ్లాస్లో ఉండే వాటర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుందంట ట్రాన్స్ఫర్ అవుతుంది అని మనం ఇలా డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇది దీనికి మీనింగ్. ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ ఈజ్ an extensive property means that the substance present will not change the specific character. దాని యొక్క క్యారెక్టర్ అనేది స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది చేంజ్ కాదు. హీట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఏ సిస్టమ్కైనా ఒక హీట్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆ హీట్ ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో నా దగ్గర ఉండే ఫస్ట్ బాడీ టెంపరేచర్ జస్ట్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాము, ఇక్కడ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాం. సో ఇట్ హ్యావ్ సమ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ it have some heat like 10 degree centigrade. It is a 50 degree centigrade. So ilaga manaki amount of energy is the system అని చెప్తాండా. So temperature is the measure of the average molecular motion in a system. మాలిక్యులర్ వచ్చేసి ఇవన్నీ ఎలా ఉంటాయంటే మోషన్లో ఉంటాయి. వాటర్ మాలిక్యూల్ అయినా ఏవైనా సబ్స్టెన్స్లో ఉండే మాలిక్యూల్ ఎలా ఉంటాయంటే మోషన్లో ఉంటాయి. అంటే ఏమవుతుంది అంటే హాటర్ బాడీ టెంపరేచర్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. దే ఆర్ మో ర్యాండమ్లీ లీనియర్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అన్ని ఎనర్జీస్ అనేవి కూడా ఉంటాయి. దాన్ని ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాము. దేనికైతే ఇంటర్నల్ ఎనర్జీ అని ఉంటుందో దానికి టెంపరేచర్ హాట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. దేనికైతే ఈ వాటర్ మాలిక్యూల్ అయినా ఏవైనా సబ్స్టెన్స్లో ఉండే మాలిక్యూల్కి కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటే దానికి ఇంటర్నల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో ఇట్స్ ఎస్ఐ యూనిట్ ఈస్ జౌల్స్లో మనము మెజర్ చేస్తాం. ఇట్స్ అంటే ఏంది హీట్ని మనం ఎస్ఐ యూనిట్లో జౌల్స్ అంటాము, డినోటెడ్ బై ద సింబల్ జే. అండ్ సిజిఎస్ యూనిట్ వచ్చేసి కెలరీస్. సో కెలరీస్లో మనం సిఏఎల్ అని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇటు ఎస్ఐ యూనిట్ ఈజ్ డిగ్రీ సెంటిగ్రేడ్, 0 అనకూడదు ఇక్కడ, మనం డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ డిగ్రీ సెల్సియస్ అని మనము చదువుతాం ఎస్ఐ యూనిట్లో. సిజిఎస్ యూనిట్లో వచ్చేసి దీన్ని కెల్విన్స్లో మనం మెజర్ చేస్తాం. సో ఇవి 2 స్కేల్స్, డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ కెల్విన్ స్కేల్ 2 స్కేల్స్. దీంతోపాటు ఫారెన్ హీట్ స్కేల్ కూడా ఉంది. సో అయితే ఇక్కడ ఎస్ఐ యూనిట్లో మనం అడిగినాడు కాబట్టి మనం ఇక్కడ జస్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్, సిజిఎస్ యూనిట్ కాబట్టి ఇది కెల్విన్ స్కేల్ అని మనం ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ మనకి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ రోల్ డస్ స్పెసిఫిక్ హీట్ ప్లే ఇన్ కీపింగ్ ఏ వాటర్ మిలన్ కూల్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్స్ ఫ్రమ్ ఏ ఫ్రిడ్జ్ ఆన్ ఏ హాట్ డే. అంటే క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ వాట్ రోల్ డస్ అంటే ఒక వాటర్ మిలన్ని హాట్ సమ్మర్ డేస్లో మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలా సమయం తర్వాత మనం దాన్ని కోసి చూసినట్టయితే ఇంకా కూల్గానే ఉంటుంది. అది హాట్ సమ్మర్ డేస్లో. మామూలుగా ఏవైనా కానీ మనము ఫ్రిడ్జ్లోంచి, అది ఒక వాటర్ బాటిల్ ఉంది లేదంటే ఏవైనా కొన్ని కూల్ డ్రింక్స్ కానీ ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిసేపు బయట పెట్టేసిన తర్వాత మళ్ళీ పోయి చూసేటప్పుడు దాంట్లో ఉండే కూల్ అంతా తగ్గిపోయి ఉంటుంది. కానీ వాటర్ మిలన్ అలా కాదంట, ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని తీసి చాలా సేపటి తర్వాత మళ్ళీ పోయి దాన్ని కట్ చేస్తే ఇంకా లోపల కూల్నెస్ అలాగనే ఉంటుందంట. అయితే దానికి రీజన్ ఏంటి, వాట్ రోల్ డస్ ఇట్ ఇస్ అ స్పెసిఫిక్ హీట్ ప్లేస్, ఏం రోల్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది అన్నాడు. సో దాని గురించి ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ
సింపుల్గా ఒక 3 పాయింట్స్లో ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ మిలన్ బాట్ అవుట్ అంటే బయట తీయడం, బాట్ అవుట్ ఫ్రమ్ ఏ ఫ్రిడ్జ్. వాటర్ మిలన్ ఫ్రిడ్జ్ నుంచి బయట తీస్తే రిటైన్ ఇట్స్ కూల్నెస్, అది అలాగనే కూల్నెస్ అలాగే ఉంటుందండి ఎంతసేపు ఫర్ లాంగ్ టైం దెన్ ఎనీ అదర్ ఫ్రూట్. వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే వాటర్ మిలన్ చాలా వరకు చాలా సేపటి తర్వాత కూడా అది ఇంకా కూల్గానే ఉంటుంది దెన్ కంపేరింగ్ టు అదర్ ఫ్రూట్స్. వేరే ఫ్రూట్స్ అయితే అవి మన యొక్క వెజిటేబుల్స్ ఏవైనా కానీ తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్న కూల్నెస్ అంతా ఏమవుతాయంటే లాస్ అయిపోతుంది. కానీ వాటర్ మిలన్ వాటితో కంపేర్ చేస్తే ఇది ఎక్కువసేపు కూడా కూల్గా ఉంటుంది ఫ్రిడ్జ్ నుంచి తీసినప్పటికీ కూడా అంటాడు. బికాజ్ ఎందుకంటే ఇట్ కంటైన్స్ ఏ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. ఎందుకు మిగతా వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే వాటర్ మిలన్ ఎక్కువసేపు కూడా కూల్గా ఉంటుందని దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఇట్ కంటైన్స్ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. ఎక్కువ వాటర్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే యాజ్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అ హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ వాటర్, దాని వాల్యూ ఎంతంటే 1 అనమాట. సో ఆ వాటరే మనకి వాటర్ మిలన్లో ఉంటుంది కాబట్టి అది హీట్ అయ్యేది కూడా స్లోగా హీట్ అవుతుంది, కూల్ అయ్యేది కూడా స్లోగా కూల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్, స్లో ప్రాసెస్ అనమాట దీంట్లో. అందుకనే ఇట్ అబ్జార్బ్స్ మోర్ కూల్నెస్ అండ్ డు నాట్ రేడియేట్ ఇట్ అవుట్ ఇమ్మీడియట్లీ. ఇది అంత తొందరగా దాంట్లో ఉండే కూల్నెస్ని లాస్ కాదు. అందుకనే వాటర్ మిలన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి తీసినప్పటికీ వేరే వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే వాటర్ మిలన్ అనేది హాట్ సమ్మర్ డేస్లో చాలా ఎక్కువసేపు కూడా కూల్గా అనేది అది ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకుంటాము. సో నెక్స్ట్ 4th వన్, ఎక్స్ప్లెయిన్ వై డాగ్ ప్యాంట్స్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవాపరేషన్. యాక్చువల్లీ ఇది 4 మార్క్ క్వశ్చన్, మనకి ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో వై ద డాగ్ ప్యాంట్స్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే డాగ్ ప్యాంట్స్ అంటే ఎక్కువ కూడా డాగ్స్ అనేటివి హాట్ సమ్మర్ డేస్లో అవి వాటిలో ఉండే హీట్ని బయటికి రిలీజ్ చేయడం కోసం ఏం చేస్తాయంటే వాడి యొక్క ప్యాంట్ అనేటివి అవి ఏమవుతాయంటే యూజ్ చేస్తాయన్నమాట. అంటే మౌత్లో నుంచి సలైవా అనేది బయటికి వస్తూ ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ వాటర్ ఇక్కడ మళ్ళీ యాక్చువల్లీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇక్కడ కొద్దిగా ఉంది, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. వాటర్ లాక్స్ ఇన్ హీట్ అండ్ క్యారీస్ ఇట్ అవే ఫ్రమ్ అవర్ బాడీ. మన బాడీలో ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, లాక్ అయిపోతుంది. సో మనము ఆ వాటర్ని అనేది ఎలా బయటికి పంపిస్తాము అంటే ఇక్కడ చూడు, క్యారీస్ ఇట్ అవే ఫ్రమ్ అవర్ బాడీ. మనం ఏం చేస్తున్నాం అంటే బయటికి అనేది రిలీజ్ చేస్తామంట. దట్స్ వై వీ స్వెట్ వెన్ వీ గెట్ హాట్. అందుకనే మనకి ఎక్కువ ఉక్కపోత వచ్చినప్పుడైనా హాట్గా ఉన్నప్పుడైనా ఏదైనా రెగ్యులర్ అవర్ టెంపరేచర్ ఏదైనా అని వర్కౌట్ చేసినప్పటికీ ఏమవుతుందంటే మనకి మన బాడీలోంచి స్వెట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఎక్కడ స్వెట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. వాటర్ లాక్స్ ఇన్ హీట్ అండ్ హీ క్యారీస్ ఇట్ అవే ఫ్రమ్ అవర్ బాడీ. దట్స్ వై వీ స్వెట్ వెన్ వీ గెట్ హాట్. ఎక్కడైనా హాట్గా ఉన్నప్పుడు మనకి స్వెట్ అని పడింది. టు రెగ్యులేట్ అవర్ టెంపరేచర్ సిన్స్ వీ హ్యావ్ అన్అబ్స్ట్రక్టెడ్ పోర్స్ ఆల్ ఓవర్ అవర్ బాడీస్. మనం వేరే విధాలుగా మనం ఏం చేస్తామంటే మన లోపల స్టోర్ అయి ఉండే ఆ వాటర్ అనేది ఏమవుతుంది అంటే మనము ఈ స్వెట్ లాగా నుంచి అంటే అవి వేస్టేజ్ అనమాట, వాటిని మనము స్వెట్ లాగా మనం ఏం చేస్తామంటే బయటికి రిలీజ్ చేస్తాము. సో కానీ బట్ డాగ్స్ మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఎలా ఏముంటాయంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయంటే చర్మం పైన ఏముంటాయంటే స్వెట్ గ్లాండ్స్ అనేవి అంటే చిన్న పొరలు అనేటివి ఉంటాయన్నమాట. ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఏవైనా మలినాలు అంటేవన్నీ ఏమవుతుందంటే వేస్టేజెస్ అన్నీ కూడా మనకి ఈ స్వెట్ ఫామ్లో అనేటివి మనకి బయటికి రావడం జరుగుతుంది. అయితే బట్ డాగ్స్ ఆర్ నాట్ హ్యావ్ దిస్ ఫెసిలిటీ. కానీ డాగ్స్ అనేటివి దే డోంట్ హ్యావ్ ఎనీ స్వెట్ గ్లాండ్స్, వాటికి స్వెట్ గ్లాండ్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ పాయింట్, ద ఓన్లీ ప్లేస్ where a dog can sweat is on its foot pads and the rest of its body is covered in a fur coated that is cannot take off. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్వెట్ గ్లాండ్స్ ఏవైనా కానీ డాగ్ అనేది దానికి స్వెట్ని రిలీజ్ చేయాలంటే స్వెట్ని దానికి ఉంటే ఒకటే మార్గం ఏంటి అంటే డాగ్ కెన్ స్వెట్ ఈజ్ ఆన్ ఇట్స్ ఫుట్ ప్యాడ్స్లో ఉంటాయి. అండ్
ద రెస్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ అంటే ఏమవుతుందంటే అది రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క స్వెట్ని అనేది రిలీజ్ చేస్తుంది. మిగతా టైంలో ఎప్పుడు కూడా అది రిలీజ్ చేయదు. బికాజ్ ఆఫ్ ఫుట్ అనేది ఎప్పుడు కూడా అక్కడ ఉన్న ఎర్త్ సర్ఫేస్కి టేల్స్ సర్ఫేస్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు స్వెట్ని అనేది అది రిలీజ్ చేయదు. సో దాంతోపాటు ఇట్ ఈజ్ కవర్డ్ ఇన్ ఏ ఫర్ కోటెడ్, అక్కడ ఏమవుతుందంటే ఫర్ కోటెడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అట్ దట్ ఈజ్ కాంట్ టేక్ ఆఫ్, అవి కూడా అక్కడ అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే మొత్తం అదంతా ఏదో కోటెడ్ మొత్తం ఇలా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కడ కూడా స్వెట్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు అనమాట. అయితే సిన్స్ ఇట్ కెన్ స్వెట్ కాబట్టి అదేమవుతుందంటే స్వెట్ అనేది రిలీజ్ చేయదు. దట్స్ వై డాగ్ ప్యాంట్ టు కీప్ కూల్. డాగ్ ప్యాంట్స్ అంటే మామూలుగా ప్యాంట్స్ అంటే ఏంటంటే మౌత్లో నుంచి సలైవా రావడం అనమాట. దాన్ని మనము డాగ్స్ ప్యాంట్ ఆర్ డాగ్ ప్యాంట్ అని అంటాము. ఈ డాగ్ ప్యాంట్ వల్ల ఏమవుతుందంటే దాని బాడీలో ఏదైతే మొత్తం హీట్ ఉంటుందో ఆ హీట్లో నుంచి స్వెట్ అనేది మొత్తం ఏమవుతుంది హీట్ని బయటికి రిలీజ్ చేయాలి. కాబట్టి ఈ డాగ్ ప్యాంట్స్ అనేది అప్పుడు ఈ డాగ్ ప్యాంట్స్ వల్ల టు కీప్ కూల్, అప్పుడు ఈ డాగ్ ప్యాంట్స్ వల్ల డాగ్ అనేది ఏమవుతుందంటే తన బాడీని అంతా కూడా కూల్ చేసుకుంటుంది. మనకైతే ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏదైనా హాట్ కొద్దిగా వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే స్వెట్ గ్లాండ్స్లో నుంచి స్వెట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనము మన బాడీ యొక్క టెంపరేచర్ని మనం కంట్రోల్ చేస్తాం అనమాట. కానీ వీటికి అలా ఉండదు కాబట్టి స్వెట్ గ్లాండ్స్ కూడా ఉండదు. దే డోంట్ హ్యావ్ ఎనీ స్వెట్ గ్లాండ్స్. అండ్ నెక్స్ట్ వాటికి పైన చర్మం అంతా కూడా దాని యొక్క పైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అందుకని అక్కడ కూడా స్వెట్ అనేది రాదు. కింద ఫుట్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫుట్స్కి వచ్చేసి మొత్తం ఫర్ కోటెడ్ మొత్తం ఇలా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్వెట్ అనేది రిలీజ్ కాదు. కాబట్టి దట్స్ వై డాగ్ ప్యాంట్ ఇలా జరుగుతూ ఉంటుంది. దిస్ టు కీప్ కూల్, అవి కూల్ అయిపోతుంది. వెన్ ఏ డాగ్ ఓపెన్ హిజ్ మౌత్, డాగ్ అనేది తన మౌత్ని ఓపెన్ చేసినప్పుడు అండ్ ప్యాంట్స్ అప్పుడు దాంట్లో నుంచి సలైవా అనేది బయటికి వస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ రిలీజింగ్ మాయిశ్చర్ ద బెస్ట్ వే ఇట్ కెన్. దాని యొక్క బాడీలో ఉండే హీట్ని స్వెట్ ద్వారా రిలీజ్ చేయాలంటే దానికి స్వెట్ గ్లాండ్స్ ఇలాంటివన్నీ కూడా ఉండవు. కాబట్టి ఆ ప్యాంట్స్ అంటే మౌత్ అనేది ఓపెన్ చేసి దాని లోపల ఉండే నేలకని బయటికి టంగ్ని బయటకని దానిలో బాడీలో ఉండే సలైవాని అంతా కూడా ఏమో చూస్తుంటే బయటికి వదిలేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క బాడీని అది కూల్ చేసుకుంటూ ఉంటుంది. సో వెన్ ఇట్ ఓపెన్స్ అప్ ఇట్స్ మౌత్ హిస్ టంగ్ actually expands and the dog pushes heat స్ట్రైట్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. సో ఈ విధంగా డాగ్ ప్యాంట్స్ అనేది ఏమవుతుందంటే దాని బాడీలో ఉండే హీట్ని బయటికి ఎవాపరేట్ చేయడం కోసం ఏం చేస్తుందంటే డాగ్ ప్యాంట్స్ అంటే దాని మౌత్ని పెద్ద కానీ దాని లోపల ఉండే టంగ్ని బయటికి అనేసి దానిలో ఉండే సలైవా అనేది బయటకు వస్తుందని ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. దీనికి ఎవాపరేషన్ అనే డెఫినేషన్ కూడా అడగచ్చు అనమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.